హాయ్ అండి, నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో క్యాష్యూ ప్రాన్స్ పులావ్ అయితే చేయబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇలా మెజర్మెంట్స్ వైజ్గా చూడండి, చాలా బాగా కుదిరిద్ది. దీంట్లోకి కాంబినేషన్గా నేను గోంగూర చట్నీ, ఆనియన్ అండ్ లెమన్ కంబైన్ అయితే చేశాను. ఈ గోంగూర చట్నీ ఆల్రెడీ నేను షార్ట్ చేసి పెట్టాను అనమాట. కావాలనుకుంటే వాచ్ చేయండి. ఎంత సింపుల్గా చేశానా అనేది ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ప్రాన్స్ పులావ్ చేయడానికి ఫస్ట్ నేనైతే చేస్తున్నాను. ప్రాన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా నేను ఎన్ని తీసుకుంటున్నాను ఏంటి అనేది మీకు ఇలా చూపిస్తున్నాను. ప్రాన్స్ పులావ్ చేయడానికి ఫస్ట్ నేను ఇలా ప్రాన్స్ తీసుకున్నాను కదా, ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మనం కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రాన్స్ పులావ్, క్యాష్యూ ప్రాన్స్ పులావ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. అన్నీ వలిచేసి శుభ్రం చేసుకున్న తర్వాత నేను ఇలా చూపిస్తున్నాను. దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఏంటి ప్రాన్స్ అన్నీ కూడా 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు అండ్ కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ పాటు మనం కదిలించకుండా ఉంటే ఉప్పు కారాలు ఈ ప్రాన్స్లోకి మంచిగా పడతాయి అన్నమాట. సో దీనికోసం నేనైతే ఫస్ట్ నేను ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ప్రాన్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఈ పులావ్ చేయడం కోసం ఫస్ట్ మెయిన్ అయితే ప్రాన్సేనమాట. ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని మంచిది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్లో నేను ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కూడా ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకొని మాడిపోకుండా కనుక చూసుకుంటే మంచిగా వస్తుంది. లేదంటే మనకి ఈ ఆనియన్స్ మాడిపోతే చిరుచేదు వస్తుంది అనమాట. ఇలా కాకుండా మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే కడాయిలో నేను క్యాష్యూస్ కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. క్యాష్యూస్ కూడా ఫ్రై చేస్తే ఈ ఆయిల్ బదులు మనం గీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే యూస్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. కొన్ని క్యాష్యూస్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా, మంచి షేడ్ వచ్చేదాకా కూడా ఈ క్యాష్యూస్ అనేది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి కనుక చేసుకుంటే మీకు మంచిగా కుదిరిద్ది అనమాట. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇది ఇంకొక సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది ఇలా తీసేసుకున్న తర్వాత ఇక లేట్ చేయకుండా మనం ప్రాన్స్ పులావ్ చేయడానికి ఒక పెద్ద కడాయి అయితే పెట్టేసుకున్నాము. ఇలా మందపాటి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ డాల్డా వేసుకొని ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ డాల్డా ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యేదాకా కూడా వెయిట్ చేసి ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ దినుసులు అయితే వేసేసుకుందాం. మసాలా దినుసులు ఇందులో నేను మసాలా దినుసులు కావాల్సిన అంటే బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా అని అనుకుంటే ఇవి బాయిల్ అవుతాయి, అవి ఏమన్నా ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు అంటే మంచి షేడ్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండంగానే దీంట్లో మనం ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా ఇలా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆపకుండా ఫ్రై చేస్తే అడగ అంటకుండా ఉండిద్ది కాబట్టి నేను ఆపకుండా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది అయిపోగానే ఇప్పుడు నేను కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోండి, చాలా బాగుండిద్ది. సో ఇట్లా కొబ్బరి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మొత్తం మిశ్రమం మొత్తం కూడా ఇట్లా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను చూపించిన ప్రాన్స్ని అంటే మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని కూడా ఇందులో వేసేసి ఇందాక మసాలాల్లో మొత్తం కూడా ప్రాన్స్ని కూడా కలిపి ఈ ప్రాన్స్లో వచ్చే వాటర్ని బయటకు వచ్చేదాకా కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ప్రాన్స్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇనికిపోయేదాకా మళ్ళీ ఒక్కసారి రొటేట్ చేసుకోవాలి. అంటే కర్రీ అంటే అడుగంటకుండా చూసుకుంటూ నిదానంగా చేసుకోవాలన్నమాట. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో ఈ వాటర్ వేసుకోగానే నేను దీంట్లో 1 కప్ టొమాటోస్ వేసుకున్నాను, ఒక 5 మిర్చి వేసుకున్నాను. దీంట్లోనే పుదీనా అండ్ కొత్తిమీర మొత్తం కూడా ఇలా వేసేసుకొని ఒక్కసారి కలబెట్టుకోవాలి. ఈ కలబెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇప్పుడు దీంట్లోకి రైస్లోకి ఉప్పు వేయాలి కదా, ఇది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకుంటే కనుక ఈ టొమాటోలు అన్నీ కూడా ఈ మసాలాల్లో బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఫ్లేవర్ పక్కకి వెళ్ళకుండా ఉండిద్ది. ఇలా కడిపిల్లాడుతూ ఉండంగా మనం ఇందులో జల్లెడి వేసిన బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే మనకి రైస్ కూడా వేసేసుకొని
కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కూడా కలబెట్టేసుకోవాలి. ఇందులో వేసుకునేటప్పుడు ముందు కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఒకసారి రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసి మనం ఫ్లేవర్ బయటకు వెళ్ళకుండా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇలా రెడీ చేసుకొని రైస్ అంతా వేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటూ మధ్యలో ఇంకొకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ వాటర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకొకసారి కనుక కలబెట్టేసుకొని ఊరిక కలబెట్టుకుంటూ ఉండకూడదు. అలా ఒక్కసారి కలబెట్టేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు నేనైతే మొత్తం ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు నేనైతే కుక్ చేసుకున్నాను. ఫైనల్లో దగ్గరకు వచ్చిందని అనిపించినప్పుడు మనం చూసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అను క్యాష్యూస్ అండ్ కొత్తిమీర వేసుకుంటే కనుక సరిపోతుంది. సో ఇంతవరకు అయితే రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి నేను పెరుగు చట్నీ రెసిపీ అయితే చూపించలేదు, కాకపోతే అది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంతవరకు నేను చేసిన ఈ రెసిపీ ఎలా అనిపించింది, మన వల్లి కుకింగ్ ఛానల్లో వచ్చే రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఏమేమి నచ్చుతున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ వల్లి కుకింగ్. థ్యాంక్ యూ.